ఒక రాక్షసి భీముడిని పెళ్లి చేసుకోమని కోరుతుందా? అవును. లక్షగృహం నుండి తప్పించుకున్న తర్వాత దట్టమైన అడవిలో పాండవులు కుంతి నిద్రిస్తూ ఉంటారు. భీముడు వారికి కాపలాగా ఉంటాడు. అక్కడ హిడింబ అనే రాక్షసుడు అతని చెల్లి అయిన హిడింబితో ఇలా అంటాడు: చాలా రోజుల తర్వాత మంషి మాంసం దొరికింది అని అంటాడు. హిడింబికి వెళ్లి వారిని చంపి తీసుకొని రమ్మని చెప్తాడు. హిడింబి అక్కడికి వెళ్ళాక భీముడిని చూసి ప్రేమలో పడుతుంది. పెళ్లి చేసుకోవాలని అనుకొని ఒక సుందరమైన స్త్రీ రూపంలో భీముడి దగ్గరికి వెళ్ళి, ఓ వీరా, నువ్వు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు అని ప్రశ్నిస్తుంది. తరువాత మా అన్న హిడింబ మిమ్మల్ని చంపి తీసుకొని రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్తుంది. కానీ నేను మిమ్మల్ని చూశాక ప్రేమలో పడ్డానని చెప్తుంది. దానికి భీముడు యుధిష్ఠిరుడిని చూపిస్తూ చెప్తాడు: ఇతను మా అగ్రజుడు, అతనికి ఇంకా పెళ్లి కాలేదు. పెద్దవాడైన యుధిష్ఠిరుడికి పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోలేను, ధర్మాన్ని తప్పలేను అని చెప్తాడు. హిడింబి వెళ్లి చాలా సమయం అయినా తిరిగి రాకపోయేసరికి హిడింబ అక్కడికి వెళ్తాడు. తన చెల్లి మనిషి రూపంలో ఉండడం చూసి కోపం తెచ్చుకుంటాడు. భీముడిని హిడింబిని చంపాలని అనుకుంటాడు. భీముడు స్త్రీని చంపడం భావ్యం కాదని చెప్పి అతనితో పోట్లాడమని అంటాడు. అలా వారు యుద్ధం చేస్తారు. హిడింబని భీముడు చంపుతాడు.